హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవాయ నమ. సర్వేశ్వరానందుల వారి బోధామృతంలో ఈరోజు శ్రీ స్వామివారు ఇలా అంటున్నారు: ఆధునిక జీవితంలో మానవుల మనసుల నుండి సంతుష్టి అపహృతమైపోయింది. ఏది దాన్ని అపహరించిందో చెప్పలేం. ఇప్పుడు ఈ ఆధునిక జీవితంలో మానవుల మనసులో సంతృప్తి అన్నదే మాయమైపోయింది. దాన్ని ఏది అలా మాయం చేసేసిందో, అపహరించిందో చెప్పలేకపోతున్నాం. ఎన్ని ఉన్నా సంతృష్టి లేకపోవడమే కటిక పేదతనం అని తెలుసుకోవడం లేదు జనాలు. సంతృష్టి లేకపోవడమే కటిక పేదతనము. పోగొట్టుకున్న, నష్టమైపోయిన సంతృష్టిని మళ్ళీ కలిగించుకోవడమే మానవునికి తరుణోపాయము. నా తృప్తిని నేను పోగొట్టుకున్నాను. దేని ప్రలోభంలో పడి పోగొట్టుకున్నానో మర్చిపోయాను. నేను పోగొట్టుకున్న నా తృప్తిని నేను తిరిగి పొందాలి అని మళ్ళీ నువ్వు పోగొట్టుకున్నటువంటి తృప్తిని, సంతృష్టిని మళ్ళీ పొందడమే మానవుడికి తరుణోపాయం. ఇది శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి మాట. ఆ సంతృష్టి ఈశ్వర సేవనము వల్ల, ఆత్మజ్ఞానము వల్ల, మహాత్ముల బోధల నుంచే లభించాలి. నువ్వు పోగొట్టుకున్నటువంటి సంతృష్టి దొరకాలి అంటే నిరంతర భగవంతుని సేవ వల్ల, ఆత్మజ్ఞానం వల్ల, మహాత్ముల బోధల నుంచే లభించాలి. అక్కడే తృప్తి, శాంతి ఉన్నాయి. భౌతికమైన ఏ విషయ వ్యామోహాలు వల్ల మన తృప్తిని పోగొట్టుకున్నామో, ఆ జ్ఞానుల సన్నిధానంలో భౌతిక విషయ వ్యామోహాలన్నవే లేని పరమాత్మ సంతృష్టి ఉంటుంది గనక వారి నుంచే మనం పొందాలి. నిత్య సత్యమైన ఈ భావాన్ని ఆచరణ యందు ఉంచుకుంటే హాయిగా ఉంటాం. జగత్తునకు ఈ దుఃఖ దారిద్ర్యాలు ఉంటాయా? ఉండవు. కానీ మరి అది అసంభవం అయిపోతుంది మనకి. ఈ మాయా ప్రభావం ఇలాగే ఉంటూ ఇందులో కొందరో ఈ మార్గాన్ని బట్టి మణుల్లాగా బయటికి రాగలుగుతున్నారు. ఈ మాయా ప్రభావం ఇలాగే ఉంటూ ఉంటూ ఉంటుంది. మాయ అంటే మాయ కదా, అంతే. ఈ ప్రభావం ఇలాగే ఉంటుంది. ఎలాగా అంటే సంతృష్టి అన్నది లేకపోవడం, విషయ వ్యామోహాల వల్ల అశాంతి కలగడం, దాన్ని పొందినా అవి తొలగిపోయాయి కాబట్టి దానిలో నుంచి తృప్తిని నువ్వు పొందలేకపోవడం. అసలు దేనిని పొందితే నేను శాంతిని, తృప్తిని పొందుతానో తెలియక బాహ్య విషయాలను కోరి అక్కడ శాంతి, తృప్తి అన్నటువంటి మాయ భ్రమలో పడి తిరుగుతున్న మనకి తమ నిజస్వరూప శాంతిని పొందినటువంటి జ్ఞానుల యొక్క, మహాత్ముల యొక్క బోధలను ఆశ్రయించి ఉంటే, వారు చెప్పినట్టు ఈశ్వర సేవని చేస్తూ ఉంటే, నిత్యసత్యమైన ఈ భావాన్ని మనం ఆచరణలో నిరంతరము ఉంచుకుంటూ ఉంటే ఈ జగత్తుకి దుఃఖదారిద్ర్యాలు ఉండవు. కానీ అది అసంభవం అయిపోతుంది. ఈ మాయా ప్రభావం ఇలాగే ఉంటూ ఇందులో ఇలాగే ఉంటుంది. అంతే, మాయ అలాగే ఉంటుందమ్మా. దీనిలో ఏ కొద్ది మందో ఇట్టే దివ్య మార్గాన్ని పట్టుకుని మణుల్లాగా బయటికి రాగలుగుతారు. సంతోషామృత తృప్తానాం యత్ సుఖం శాంతి చేతసాం కుతస్తబ్ధవ లుబ్ధానాం ఇత చేతస్య ధావతాం. అంటే సంతుష్టి పరుసవేది వంటిది. తనతో సంయోగము పొందిన ప్రతిదానిని అది బంగారంలా మార్చేస్తుంది. సంతుష్టి తరచు మహానుభావులకు, యోగుల నిలయాలలో కనిపిస్తుంది. ఏదుంటే దాంతో సంతోషంగా, ఇది లేదే, అది లేదే, ఇది బాగోలేదు, అది బాగోలేదు అనే భ్రమ లేకుండా ఎక్కడ చూసినా అటువంటి మహాయోగుల నిలయాలలో ఆ సంతుష్టిని మనం చూడవచ్చు. కొందరి పేదల పూరి గుడిసెల్లో కూడా కనిపిస్తుంది సుమా. వాళ్ళకి పూరి గుడిసే ఉన్నా, కట్టుకోవడానికి 2 గుడ్డలే ఉన్నా, పడుకోవడానికి చింకి చాపే ఉన్నా, తినడానికి అంబలే ఉన్నా, దాంతో వాళ్ళు ఎంతో తృప్తిగా హాయిగా జీవిస్తూ ఉండడం మనం
పూరిపాకల్లో కూడా చూడగలం. అయినా అది నిత్య సంతుష్టి కాదు, అల్ప సంతుష్టే. సంపదలు నిండి తొణికే హర్మ్యముల కంటే గుడిసెల యందు సంతుష్టి ఎక్కువ అన్నారు పరమహంస గురుదేవులు. సంపదలు నిండిపోయి ఉన్నటువంటి హర్మ్యాలు మహామహా భవంతుల కంటే గుడిసెలలోనే సంతుష్టి ఎక్కువ అన్నారు పరమహంస గురుదేవుడు. సంపద సన్నిపాత జ్వరము వంటిది. సన్నిపాత జ్వరం అంటే టైఫాయిడ్ జ్వరం. అది అలాగా 12 రోజులు 21 రోజులు మళ్ళీ సరిగ్గా పచ్చం చేసి మళ్ళీ మందులు వాడి మళ్ళీ 21 రోజులు అలా పెంచేది పూర్వకాలంలో. కాబట్టి దాన్ని సన్నిపాత జ్వరం అంట. సంపద ఏమిటంటే పెరిగే కొలది రోగం పెరుగుతూ ఉంటుందన్నమాట. సంపద సన్నిపాత జ్వరం వంటిది. వెంటనే మంచి చికిత్స ఉండాలి. వెంటనే పచ్చం చేస్తూ చికిత్స చేస్తూ ఉంటే తగ్గుతుంది తప్ప లేకపోతే ఆ జ్వరం తగ్గదు. అలాగే ఈ సంపద పెరిగే కొలది ఇంకా 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 దుఃఖం పెరుగుతూనే ఉంటుంది కనుక వెంటనే మంచి చికిత్స ఉంటేనే, లేకపోతే ప్రాణాపాయం అన్నారు అంతే పరమహంసుల వారు. సంపదతో సద్గుణము కూడా చేరి తద్వారా సత్కర్మ నిర్వహణ యందు సత్పురుష సేవ యందు నిలిస్తే, సంపదతో పాటు సద్గుణాలు కూడా చేరితే తద్వారా సత్కర్మ చేస్తూ ఉంటే సత్పురుష సేవ చేస్తూ ఉంటే అది సహజ సంపదగా వర్ధిల్లిపోతుంది. వచ్చినది పోయినది సంపద అనుకుంటున్నారు లోకులు. అది సంపద కాదు, అది ఆపద అన్నారు. స్థిర సుఖరూపమైందే సంపదగా వర్ధిల్లుతుంది. వచ్చిపోయేది సంపద కాదు, అంతే, అది ఆపదేను. రామకృష్ణ పరమహంస సుఖస్వరూపమై ఉన్నదేదో అదే సంపదగా వర్ధిల్లుతుంది. అది వస్తువులన్నింటికంటే మనస్సునందు ఎక్కువగా ఆశ్రయించి ఉంది. స్థిర సుఖ రూపము, శాశ్వతమైన సుఖము అది వస్తువుల్లో కంటే మనస్సులో ఎక్కువగా ఆశ్రయించింది. మనస్సులో గనక తనకు ఆధారమైన స్థిర సుఖ రూపమైన ఆ శాంతిని గనక పొందగలిగితే అది వచ్చిపోయేది కాకుండా సహజ సంపదగా వర్ధిల్లుతుంది. అంతే. కాబట్టి మనస్సులో దానిని మనం శ్రద్ధగా గురు బోధనలు వింటూ మన మూలమైన శాశ్వతమైన స్థిర సుఖమును గుర్తించి అందు నిలిచి ఉంటే సంతృష్టి సంపద స్థిర సుఖ రూపమైన సంపద వర్ధిల్లుతూ ఉంటుంది. అది బాహ్య వస్తువుల కంటే అక్కడ బాహ్య వస్తువుల్లో అటువంటి దొరకదు. మనస్సు ఎందే అది దొరుకుతుంది. ఆరోగ్యమే వరాలలో వరిష్టమనిన్నో, సంతుష్టియే ధనాలలో మహాధనమనిన్నో, నమ్మకమే బాంధవ్యాల్లో వరిష్టనీయమనిను, నిర్వాణమే సుఖములలో వరిష్టనీయమనిను బుద్ధిని ధర్మబోధల్లో మనం వింటాం. ఆరోగ్యమే మిగతా అన్ని వరాల్లోనూ గొప్పది, సంతుష్టి అన్ని ధనాల్లోనూ మహాధనము, నిజమైన నమ్మకమే నీ బాంధవ్యాల్లో ఉండాలి, నిర్వాణ సుఖమే గొప్పది అని బుద్ధిని ధర్మబోధల్లో మనం వింటూ ఉంటాం. అంటే భోగ తృష్ణని వృద్ధి చేసుకోవడం కంటే అణుచుకుని వదలడం వల్ల మంచి లాభము అన్నారు మలయాళ మహర్షి గురుదేవులు. మనకి అలవాట్లను బట్టి భోగ తృష్ణలు పెరుగుతూ ఉంటాయి. ఇది ఉంటే సుఖం, ఇది సంపాదించుకుని, ఇది లేకపోవడం వల్ల దుఃఖంగా ఉంది, వాళ్ళందరికీ అవి ఉన్నాయి, వాళ్ళు సుఖపడుతున్నారు, నేను దుఃఖపడుతున్నాను, నాకు ఇది సంపాదించుకోవాలంటూ భోగ తృష్ణని ఇంకా ఇంకా వృద్ధి చేసుకుంటూ ఉంటాం. దానివల్ల బంధము మోహము ఎక్కువైపోతూ ఉంటాయి. దాన్ని వృద్ధి చేసుకునే దానికంటే కొంచెం ప్రయత్నపూర్వకంగా కొంచెం కొంచెం అణుచుకుంటూ తగ్గించుకుంటూ పోతూ ఉండడం వల్ల మంచి లాభాన్ని నువ్వు పొందగలుగుతావు అన్నారు మలయాళ మహర్షి గురుదేవులు. కాబట్టి మహానీయులు చెప్పిన మాటలను అనుసరించడమే మనకు శ్రేయోదాయకం కదా. అవును.
కాబట్టి మహాత్ములైన మహాయోగులు మహా గురుదేవులు మనకి అనేక రకాలుగా ప్రబోధ చేస్తున్నారు. మోహంలో పడకండి, నశించే వస్తువుల యొక్క వ్యామోహము జన్మ పరంపరలో పడేస్తుంది. అదంతా బాహ్య విషయాల వల్ల కలుగుతున్నటువంటి మాయా ప్రభావమే. కానీ నీ అందే తరగని మారని నిధి ఉంది, శాంతి ఉంది. అదే నీ స్వరూపము, అదే పరమాత్మ. ఒక్కసారి నువ్వు వీటన్నిటినీ విడిచి నీ లోపల ఉన్న ఆ పరంజ్యోతి అయిన తెలివి స్వరూపమైన ఆ శాంతి రూపమైన ఆత్మను గురుబోధ వల్ల చేరుకొని దాని యందు మాటి మాటికి ఉండడానికి ప్రయత్నించడంలో బాహ్య సుఖాలను కొద్దిగా ఒకేసారి వదలలేవు కనుక కొద్దిగా వదులుతూ, వదిలిన వాటి వంక మళ్ళీ చూడకుండా ముందుకి నీ లోపల ఉన్నటువంటి తరగని నిధిలోనికి నువ్వు నీ ప్రయాణాన్ని సాగిస్తే ఆ నిధిలో నీవు శాశ్వతుడివై ఉండగలుగుతావు అని అనేక మహనీయుల యొక్క ప్రబోధలన్నీ తన దివ్య అమృతపు ధారలుగా శ్రీ స్వామి సర్వేశ్వరానందుల వారు ఈ బోధని మనకి అందించారు. అట్టి దివ్య గురుదేవులకు అనేక వందనములు. హరి ఓం నమః.